ప్రకాశం జిల్లా మర్రిచెట్లపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీని కనిగిరి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో 10 మందికి పైగా గాయాలు కాగా బస్సు డ్రైవరు బస్సులో ఇరుక్కుపోవడంతో క్రెయిన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. లారీలోని గ్రైనైట్ రాళ్లు రోడ్డు మీద పడిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక సమాచారం అందుకున్న చీమకుర్తి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఇక గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడంపై బీఆర్ఎస్ నేత మట్టొల్ల కార్తిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాజేంద్ర నగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని, రాజకీయ పరంగా అభివృద్ధి పరంగా నష్టపోతుందన్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపకూడదని ముందే పెద్ద ఎత్తున ఆందోళన చేశామన్నారు. ఇక అయినా ప్రజల సలహాలు సూచనలు పట్టించుకోరా అంటూ ఫైర్ అయ్యారు. రాయన్న నియోజకవర్గానికి సంబంధించిన 12 వార్డులను కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో చేరుస్తున్నట్టు నేను ఒక గవర్నమెంట్ పత్రం వచ్చింది, ఒక జియో వచ్చింది. సైబరాబాద్ని ఒక ప్రాంతంగా చేసి, మేడ్చల్ మల్కాజ్గిరిని ఒక కార్పొరేషన్ చేసి, హైదరాబాద్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ చేసి, ఈ కార్పొరేషన్లో సింహభాగమైన రాయన్న నియోజకవర్గాన్ని తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్లో కలుపుతున్నట్టు నిన్న ప్రభుత్వ ఉత్తరాలు అంటే గవర్నమెంట్ జియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఈ విషయం నేను 2 నెలల కిందటనో దాదాపు నెలన్నర కిందటనో మీ అందరి మధ్యలో మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నియోజకవర్గం స్థాయిలో చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని వివరించే ఒక ప్రయత్నం మనం ఎప్పుడో చేశాం. ప్రభుత్వానికి తెలియదనేది ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు. మనం ముందే దీని గురించి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అఖిలపక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే కానీ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పోయి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దీన్ని ఇట్లా జిహెచ్ఎంసీలో దీన్ని విలీనం చేయకుండా దీన్ని రాయన్న నియోజకవర్గాన్ని సైబరాబాద్లో పెట్టాలను మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం లెటర్ రాసిందో ఆయన కూడా ఒక లెటర్ రాయడం జరిగినట్టు నాకు తెలిసింది. మొదటి నుంచి మనం చెప్తున్నది ఈ విషయంలో స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, రాయన్న నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా అస్తిత్వం కోల్పోతుంది, మన ప్రాంతం నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వలన హైదరాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడైనా మీరైతాడని మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా ముఖ్యమంత్రి గారు అంటున్నాను నేను. రాయన్న నియోజకవర్గానికి సంబంధించిన 12 వార్డులను కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో చేరుస్తున్నట్టు నేను ఒక తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. ఇక ఈ సమావేశంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు గాను నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మండలిలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు.
తిరుమల లడ్డు వివాదంపై మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఏ పార్టీ వారైనా ఈ విషయాన్ని సాగదీయవద్దని, లడ్డూ కల్తీ విషయాన్ని సిబిఐ చూసుకుంటుందని అన్నారు. క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. పొద్దు గూగులు దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అంతవరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా ప్రతి వారి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది ఇంకా మీడియాలు కూడా ఇంకా తగ్గించేది బాగుంటుందని నాకు. నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు.